హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ క్రాంతి కొడితాల. ఈరోజు మరొక కొత్త విషయంతో మీ ముందుకొచ్చాను. హనుమంతుడికి, సింధూరానికి గల సంబంధం ఏంటో మీకు తెలుసా? మనం పూజించే హనుమంతుడి గారికి మరియు మనం హనుమంతుడికి రాసే సింధూరానికి గల సంబంధం ఏంటో తెలుసా? తెలుసుకోవాలంటే ఈరోజు ఈ విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సీతారాములకి హనుమంతుడంటే ఎంత మక్కువో, ఎంత ప్రేమో మనందరికి తెలిసిన విషయం. అలానే హనుమంతుడికి సీతారాములంటే ఎంత భక్తో మనకు తెలుసు. అలానే హనుమంతుడు సీతమ్మ తల్లి అని ఆప్యాయంగా పిలిచేవారట. ఎంతో ఆప్యాయంగా పిలిచేవారట. అలానే సీతమ్మ తల్లి కూడా హనుమా అని ఎంతో ప్రేమగా పిలిచేవారట హనుమంతుడిని సీతమ్మ తల్లి. అయితే ఇలా ఉండగా ఒకరోజు సీతమ్మ తల్లి తన నుదుటగా సింధూరాన్ని పెట్టుకోవడం హనుమంతుడు చూశారట. చూసి వెంటనే సంకోచం ఏర్పడి ఎళ్ళి సీతమ్మ తల్లిని అడిగారంట. అమ్మ తల్లి, ఎందుకు మీరు నుదుటిన సింధూరం ధరిస్తున్నారు? దానికి గల కారణం ఏంటి అని అడిగారట. అప్పుడు సీతమ్మ తల్లి చెప్పారట, నా యొక్క పతిదేవుడైనటువంటి శ్రీరామచంద్ర స్వామి దీర్ఘాయుష్కుడుగా ఉండడం కోసం ఈ యొక్క సింధూరాన్ని ధరిస్తున్నాను నుదుటిన అని చెప్పారట. అది చెప్పిన వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా హనుమంతుడు వెళ్ళి తన శరీరం అంతా సింధూరం రాసుకున్నాడట. సీతారాములు క్షేమంగా ఉండాలని చెప్పేసి. ఇది హనుమంతుడికి మరియు సింధూరానికి గల సంబంధం. ఈ విధంగా సీతమ్మ చెప్పిన ఒక్క విషయం వల్ల హనుమంతుడు సింధూరాన్ని తన ఒంటి నిండా రాసుకుంటున్నాడట. అది ఇప్పటికీ మనం హనుమంతుడి విగ్రహానికి సింధూరం రాస్తున్నాం అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విషయం మీకు నచ్చితే మరింత మందికి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మై నేమ్ ఇస్ క్రాంతి కొడితాల అండ్ మై ఛానల్ నేమ్ ఇస్ యు ఆర్ విత్ కేకే. థ్యాంక్ యూ వెరీ మచ్.